అందరికీ నమస్కారం. పల్లెపోరుకు రంగం సిద్ధమవుతుందా? సర్పంచ్ పోరులో నిలిచేదెవరు? తెలుగుదేశం వైసీపీ మధ్య సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గతంలోనే ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సర్పంచ్ పోరుకు 3 నెలల కాలమే. మరి 3 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా? స్కిప్ చేసి మరో 2 నెలలు పొడిగించి ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది అర్థం కాని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అయితే గతంలో 2021లో కూడా మనకి సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగాయి. మార్చి నెలాఖరులోపు వాళ్ళు కొలువు తీరారు. కొత్త సర్పంచులంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేసి కొలువు తీరినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. అయితే వారికి 2026 మార్చి వరకు కూడా టైం ఉన్నటువంటి పరిస్థితులు. సో ప్రస్తుతం మరి ఎన్నికల కమిషను ఎన్నికల రంగం అంతా కూడా వారంతా కూడా ఈ సిద్ధం చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశం కనుక ఉంటే ఆ టైంలో ఎన్నికలు నిర్వహించేలాగా కూడా మనకి సర్పంచుల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అయితే అటువైపు నుంచి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొన్న తెలంగాణలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు బ్యాలెట్ లో జరిగాయి. అదేవిధంగా అక్కడ మనం చూసినట్లయితే 54% మనకి అధికార పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. మేబీ 6,500 పైకి సర్పంచ్ స్థానాలను కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోవటం జరిగింది. మరో 3,500 మేబీ 100 అటు ఇటుగా కూడా అక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా మరి వాటిని కైవసం చేసుకోవటం జరిగింది. సో గతంలో కనుక మనం చూసినట్లయితే మనకు కూడా సర్పంచ్ ఎన్నికలపై స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ లోకల్ వారికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే మరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా డీలిమిటేషన్ ఎక్కడైతే రిజర్వేషన్లు అదేవిధంగా ఇతర సమస్యల మీద కూడా ఎలక్షన్ కమిషన్ గతంలోనే మరి కలెక్టర్లతో వారందరితో కూడా సమావేశాలు నిర్వహించుకోవటం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ కనుక మరి మార్చి ఎండింగ్ కల్లా మనకి సర్పంచుల టైం అయిపోతుంది. కొత్త సర్పంచులు కొలువు తీరవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో కనుక గవర్నమెంట్ కనుకుంటే గవర్నమెంట్ రెడీగా కనుకుంటే ఆ టైంలో ఎలక్షన్కి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ రెడీగా ఉంది. అయితే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు వెళ్తుందా? గతంలో కనుక చూసినట్లయితే వైసీపీ టైంలో కూడా సర్పంచ్ ఎన్నికలు మరి ఏకపక్షంగా సాగినటువంటి పరిస్థితులు. సో ఫైర్ వీలు చేయటం అదేవిధంగా అవతల వ్యక్తులు ఒప్పించి మరి ఏకపక్షంగా కూడా ఏకగ్రీవాలు ఎక్కువ చేసినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటది? సర్పంచ్ ఎన్నికలకు గనక మార్చి తర్వాత గనక వెళితే ప్రస్తుతం గ్రామాల్లో కూడా 6,000 పైగా కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలంటే మేబీ మార్చి తర్వాత మాత్రమే మరి ఎన్నికలకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్లే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే దీని మీద చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ బ్యాలెట్ ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎలక్షన్ సింబల్ కూడా పార్టీ సింబల్ కాకుండా లోకల్ గా కూడా మరి అది ఉంటది. ఎక్కడైనా కూడా మన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు గనక ఖరారైతే బీసీలు కనుకుంటే బీసీలోనే 2 వర్గాలు, ఎస్సీలు గనక కేటాయిస్తే ఎస్సీలోనే మరి 2 వర్గాలు పోటీ పడేటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా గతంలో మనం చూసినట్లయితే ఏకగ్రీవాలకు ఎక్కువగా ప్రోత్సాహాలు అందిస్తూ మరి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈసారి ప్రతి చోట కూడా మరి ఎన్నికలు జరపాల్సిందే అనేది కూడా ఒక కొత్త అంశం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు గ్రామాల్లో కూడా ఇప్పటికే వినిపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి కావాలంటే మేబీ మార్చి నెలాఖరు వరకు కూడా గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేమి, డ్రైన్స్ అయితేమి, ఇతర కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా 6,000 పైకు కోట్ల తోటి మన కేంద్ర నిధులు అయితేమి, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చే నిధులు అయితేమి, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ కావాలంటే మేబీ మార్చి తర్వాత మాత్రమే ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉంటుంది. నా అంచనా ప్రకారం కూడా మార్చి తర్వాత ఏప్రిల్లో జరగచ్చు, మేలో జరగచ్చు. ఈ 2 నెలల్లో ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం
ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా దానికి సంబంధించి సిబ్బందిని రెడీ చేయడం జరిగింది, ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని రివ్యూలు కూడా వారు చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్లతోటి. అదేవిధంగా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు రాకుండా మరి ఓటర్ల జాబితాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతోటి కూడా ఎన్నికల కమిషన్ అయితే మరి సిద్ధంగా ఉంది. మరి స్థానిక పోరుకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారం గనక సై అంటే ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు నిర్వహించేలాగా కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీ సమన్వయకర్తలు కూడా మరి ఈ సర్పంచ్ ఎన్నికలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మార్చిలో ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తారని వారు చెప్తా ఉన్నారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి క్లారిటీ అధిష్టానం నుంచి రాలేదని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు అయితే దీని మీద చర్చిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ లోకల్ వారికి సంబంధించి రెండు పార్టీలు సిద్ధం కావాల్సి ఉంది, రెండు పార్టీలు బరిలో దిగాల్సి ఉంది. మరి గతంలో జరిగినటువంటి ఎన్నికలు గుర్తు చేస్తూ ముందుకు పోతారా, లేకపోతే వైసీపీ కొత్త స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తుంది అనేది కూడా వెయిట్ చేద్దాం. మరి మీకు సంబంధించినటువంటి మరి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ స్పష్టంగా తెలియజేయాలని కూడా మీ ఆర్కే.